ఈ నెల 15న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాడి వెనుక టీడీపీ కార్యకర్త మల్లెల మూర్తి ఉన్నట్టు తేలడంతో అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. బోరు రిపేర్ విషయంలో మహిళకి మూర్తికి మధ్య గొడవ జరుగుతోంది. ఆమెపై దాడికి కొందరు మహిళల్ని ఉసిగొల్పాడు మూర్తి. 15న రాత్రి సమయంలో మహిళలపై అటాక్ చేశారు. వీధిలో అందరూ చూస్తుండగా అమానుషంగా దాడికి పాల్పడ్డారు. వివస్త్రను చేసి కింద పడేసి తన్నుతో పిడిగుద్దులతో గుద్దుతూ అరాచకం సృష్టించారు. దాడితో షాక్ గురైన మహిళ ఫిర్యాదు చేసేందుకు వెనకడుగేసింది. సీసీ ఫుటేజ్ వైరల్ అవడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. మూర్తితో పాటు దాడి చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ఈ ఏరియా నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. అక్కడ ఉన్న ఒక ఫ్యామిలీ సొంతంగా బోరు వేసుకుని నల్లా ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత రోజుల్లో అది మున్సిపాలిటీ స్వాధీనంలోకి వెళ్ళింది. కొంతకాలంగా అది పాడైపోవడంతో ఆ మహిళ భర్త దాన్ని రిపేర్ చేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఆ పక్కన ఇంట్లోనే ఉండే వెంకటరమణమూర్తి అనే వ్యక్తి తాను వార్డు సెక్రటరీని అని చెప్పి 10,000 లంచం అడిగాడు. ఇస్తేనే రిపేర్కి ఒప్పుకుంటాను అన్నాడు. దానికి ఆ మహిళ భర్త ఇవ్వలేనని చెప్పడంతో వివాదం మొదలైంది. అది కాస్త ముదిరి పరస్పరం దాడులు చేసుకునేంత వరకు వచ్చింది. మధ్యాహ్నం మొదలైన ఈ ఘటన రాత్రికి మరింత ఎక్కువైంది. కొందరిని బయట నుంచి పిలిపించి మరీ తనపై దాడి చేయించాడు అని మూర్తిపై ఫిర్యాదు చేసింది సదరు మహిళ. నడివీధిలో వివస్త్రను చేసి పిడిగుద్దులు గుద్దారని కంప్లైంట్ ఇచ్చింది. దాడి చేయడంతో పాటు ఒంటిపై ఉన్న బంగారాన్ని ఒలి చేసుకున్నారని, దిద్దులను కూడా లాగేయడంతో చెవి కూడా తెగిపోయిందని ఫిర్యాదులో మహిళ పేర్కొంది. ఈ నెల 15న జరిగిన ఈ వివాదం సీసీ ఫుటేజ్ కూడా వైరల్ అయింది. ప్రస్తుతం మూర్తిని దాడి చేసిన కొందరు మహిళల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వార్డ్ సెక్రటరీ అని చెప్పుకున్న మూర్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది తెలుగుదేశం పార్టీ.